నమస్తే అందరికీ వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో ఈరోజు అయితే మీ ముందుకి 2016 మోడలు మారుతి సుజుకి ఎస్ క్రాస్ సిగ్మా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ వచ్చేసి మనకి కేవలం 71,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఏ పార్ట్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ కాలేదు. అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది, కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో ఉంది. ఎక్కడైనా మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు. కార్ వచ్చేసి ప్రస్తుతానికైతే ఢిల్లీలో అందుబాటులో ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కేవలం టోకెన్ అమౌంట్ వేస్తే మనమైతే కార్ అనేది మీకైతే హోమ్ డెలివరీ చేస్తాము. లేదంటే మీరు కరీంనగర్కి వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. 2 కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి మనకి. కేవలం 71,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి సస్పెన్షన్లు కానీ ఇంజన్లో కానీ ఎక్కడ కూడా ఎలాంటి సౌండ్ కానీ ఏది కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకైతే ఎక్స్ట్రా ఆఫ్టర్ మార్కెట్ అలాయ్ వీల్స్ అయితే వేయించారు, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇవి. టైర్ల విషయానికి వస్తే టైర్లు మనకు ఒక 50 to 60% అయితే ఉన్నాయి. అపోలో కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి. ఇది కారుకు సంబంధించి మనకైతే దగ్గర నుంచి ఒకసారి క్లియర్గా మీకు చూపెడతాను. ఎక్కడ కూడా ఎలాంటి మనకు డెంట్ పెయింట్ వేసుకున్న అవసరం అయితే లేదు. ఇది ఫ్లెండరు అండ్ డ్రైవర్ సైడ్ డోర్, డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్. ఎక్కడ కూడా ఎలాంటి డెంట్ పెయింట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కారుకు సంబంధించి మనకి డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. సో వెనకాల టైర్ విషయానికి వస్తే వెనకాల టైర్ కూడా కంప్లీట్గా డైమండ్ కట్ అలాయ్ వీల్. ఈ టైర్ అయితే మనకి 60 to 70% వరకు అయితే ఉంది. సస్పెన్షన్లో మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు, ఎలాంటి సౌండ్ కూడా లేదు. డ్రైవ్ చేసినప్పుడు డ్రైవింగ్ చేస్తూ కూడా అన్ని రకాల టెస్ట్ డ్రైవ్ చేశాకనే మనం అయితే వెహికల్ వీడియో తీయడం జరుగుతుంది. సో అండర్ బాడీలో ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. సో మార్నింగ్ దగ్గర 7:45కి వచ్చి వీడియో తీయడం జరుగుతుంది. సో ఈ కార్ అయితే ప్రస్తుతానికి ఢిల్లీలోనే అందుబాటులో ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే జస్ట్ టోకెన్ అమౌంట్ ఇస్తే కార్ అయితే మేము డెలివరీ ఇస్తామండి. మీకు హోమ్ డెలివరీ అని ఇస్తాం, కరెంట్ అయినా పంపిస్తాం. అక్కడికి వచ్చాక మేము చెప్పిన విధంగా కార్ లేకపోతే మీ అమౌంట్ మీకు ఎవరైతే మేము చూపెట్టినా లేదంటే మాకు మా బ్రదర్ వాళ్ళు చూపెట్టినా కూడా మీకు నచ్చలేదు అనుకుంటే మీ అడ్వాన్స్ మీకైతే ఇమ్మీడియట్గా బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి కంప్లీట్గా డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ చూపెట్టాను అండ్ వెనకాల సైడ్ నుంచి వ్యూ. ఎవరైనా షోరూమ్ ట్రాక్ తీసుకునే వాళ్ళు క్లియర్గా నేను ఇప్పుడు కార్ నెంబర్ చూపెడతాను, తర్వాత మీకు అయితే క్లియర్గా చాసిస్ నెంబర్ కూడా చూపెడతాను. DL8CAP4595 ఒక లేడీ ఎంప్లాయీ యూజ్ చేసిన కారు, లేడీ నేమ్ పైన ఉందండి. చాలా అంటే నీట్గా మెయింటైన్ చేశారు. కార్ మొత్తం ఇంటీరియర్ కానివ్వండి, సస్పెన్షన్లో కానీ, ఇంజన్ కానివ్వండి, అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది వెహికల్. సో మనకైతే రియర్ సెన్సార్స్ కూడా ఇచ్చారు అండ్ కెమెరా కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు. సో వెనకాల మనకైతే డిక్కీ ఓపెన్ చేయడానికి ఎలాంటి కీ ఆప్షన్ అయితే ఉండదు. ఈ ఎస్ లోగో కింద మనకైతే ఇక్కడ బటన్ ఉంటుంది. బటన్ ఓపెన్ చేస్తే మనకైతే డిక్కీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. కంప్లీట్గా షోరూమ్ పంచింగ్స్తో ఉంది. ఈ పంచింగ్స్ అనేది కంపల్సరీ ఉంటేనే వెనకాల ఎలాంటి యాక్సిడెంట్ కాలేదని మనకైతే ప్రూఫ్. ఇక్కడ మెయిన్ మనకి ఇంపార్టెంట్ కనెక్టివిటీ పార్ట్స్ అనేది మనకి ఎలాంటి రస్ట్ రావద్దు. కనెక్టివిటీ పార్ట్స్లో ఎలాంటి రస్ట్ లేదు. ఎంత నీట్గా ఉందో క్లియర్ చూసుకోండి. ఇది కొంచెం ఇది డస్ట్ ఉంది ఇక్కడ, అంతే, రస్ట్ కాదు. ఇది కంపెనీ పంచింగ్స్తో ఉంది క్లియర్గా. సో ఈ కంపెనీ పంచింగ్స్ వెనకాల ఉన్నాయి కాబట్టి వెనకాల నుంచి ఎలాంటి వెహికల్కి యాక్సిడెంట్ కాలేదు అనడానికి మీకు ప్రూఫ్ చూపెడుతున్నాను నేను. సో మనకైతే బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది ఇందులో. సో వెనకాల ఎక్స్ట్రా స్పీకర్స్ కూడా వీళ్ళు పెట్టించుకున్నారు కొంచెం బేస్ రావడానికి. సో మనకు వెనకాల డిక్కీలో కూడా చూసుకోండి, 1% కూడా రస్ట్ లేదు. అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది వెహికల్లో. అండ్ స్టెప్పిన్ విషయానికి వస్తే స్టెప్పిన్ 100కి 100% ఉంది. ఇప్పటివరకు యూజ్ చేయలేదు. సో ఇది కార్కు సంబంధించి మనకైతే వెనకాల సైడ్ నుంచి వ్యూ. 2016 మోడల్ మారుతి సుజుకి సిగ్మా డీజిల్ వేరియంటు. సస్పెన్షన్లో కూడా వెనకాల సస్పెన్షన్లో మనకి ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. వెనకాల సస్పెన్షన్ ఇది. సో ఇది కార్కు సంబంధించి మనకు వెనకాల సైడ్ నుంచి వ్యూ.
అండ్ వెనకాల సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ ఇది. టాప్ ఎండ్కి దీనికి పెద్ద తేడా ఏముండదు. అందులో అల్లాయ్ వీల్స్ వస్తాయి, ఇందులో కూడా వీళ్ళు ఆల్రెడీ ఎక్స్ట్రా అల్లాయ్ వీల్స్ చేయించుకున్నారు. అందులో రియర్ కెమెరా వస్తుంది, ఇందులో కూడా రియర్ కెమెరా అండ్ లోపల కూడా స్క్రీన్ కూడా వేయించుకున్నారు. సో ఇది కార్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. ఈ టైర్ కూడా మనకైతే వెనకాల 50% అయితే ఉంది. సస్పెన్షన్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. నేను చెప్పడం కాదండి, చెప్తూ మీకు చూపెడుతున్నాను. ఈ వీడియో కరీంనగర్ లేదా మీకు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వీడియో పక్కన పెట్టేసుకొని మీరు కార్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పిన విధంగా లేకుంటే మీ టోకెన్ అమౌంట్ అనేది మీకు క్లియర్గా ఇచ్చేస్తాను. మనకు వెనకాల కూడా ఇందులో అయితే డిస్క్ బ్రేక్ రావడం జరిగింది. ఎక్కడ బ్రేక్ కొడితే అక్కడ వితిన్ సెకండ్లో వెహికల్ ఆగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మీరు ఎక్కడ కూడా ఎలాంటి డెంట్ పెయింట్ లేదు, క్లియర్గా చూసుకోండి. సో మళ్ళీ కూడా చెప్తున్నాను, మీ దగ్గరికి కార్ వచ్చిన తర్వాత మీకు హోమ్ డెలివరీ అయినా లేకపోతే కరీంనగర్ వచ్చిన తర్వాత కూడా ఈ 10 నిమిషాల వీడియో పక్కన పెట్టేసుకొని సెకండ్ టు సెకండ్ కార్ మీరు క్లియర్ కట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మేము చెప్పినట్టు ఉంటేనే మీరు వెహికల్ తీసుకోండి. సో ఇది కార్కి సంబంధించి మనకైతే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ నుంచి టైర్ వ్యూ. ఇది ఒక 50 to 60% ఉంది. సస్పెన్షన్ చూసుకోండి క్లియర్గా, సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఇది అండర్ బాడీ నుంచి వ్యూ. 90% అయితే మనకి రన్నింగ్ బార్డర్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, బట్ ఎలాంటి డ్యామేజ్ లేదు. రన్నింగ్ బార్డరు మనకు వెహికల్ కండిషన్ ఇక్కడే తెలిసిపోతుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తే బంపర్లు తాకడము, లేకపోతే యూటర్న్ చేసిన దగ్గర డివైడర్ తాకడము, సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనకు మెయిన్ కావాల్సింది కార్కి అప్రాన్స్, పిల్లర్స్, రన్నింగ్ బార్డర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా. సో ఇలాంటివి ఏ కార్ కొన్నా, ఎక్కడ ఉన్నా, మా దగ్గర ఉన్నా, ఇంకా వేరే ఎవరి దగ్గర ఉన్నా కూడా మనకు మెయిన్ కావాల్సింది అవి. హెడ్ లైట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. మీకు చూసుకోవచ్చు 2 కీస్ కూడా మనకైతే అందుబాటులో ఉన్నాయి దీనికి. అండ్ మనకి ఇంటీరియర్ విషయానికి వస్తే సీట్ కవర్లు ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సీట్ కవర్స్ కూడా మనకు పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ కూడా చిన్నగా చినిగిపోలేదు. ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక రీడింగ్ విషయానికి వస్తే 100కి 200% రీడింగ్ కంప్లీట్గా ఒరిజినల్. మీరు ఎక్కడైనా ఏ షోరూంలో అని చెక్ చేసుకోండి. మీతో వచ్చేటప్పుడు కూడా ఏ మెకానిక్నైనా తీసుకొచ్చుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు కార్ విషయంలో. కేవలం 71,379 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఇందులో ఎయిర్ బ్యాగ్ల విషయానికి వస్తే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఒకటేమో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది, మరొకటి లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. సో ఇందులో పయనీర్ వరల్డ్ నెంబర్ 1 కంపెనీ పయనీర్, సోనీ 2 ఉంటాయి. సో పయనీర్ కంపెనీకి చెందిన మ్యూజిక్ ప్లేయర్ అయితే ఇందులో పెట్టించారు. ఇందులో బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది, మనకి మ్యాప్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో వెనకాల రియర్ కెమెరా కూడా ఉంది. ఏసీ విషయానికి వస్తే మనకైతే మాన్యువల్ ఏసీ అయితే ఇందులో అందుబాటులో ఉంటుంది. రియర్ కెమెరా కూడా వర్కింగ్లో ఉంది. సో ఛార్జింగ్ పోర్ట్ విషయానికి వస్తే మనకైతే ఇక్కడ ఏసీ క్లస్టర్ కింద ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. గేర్ల విషయానికి వస్తే మనకి 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇందులో ఉంటుంది. ఎలాంటి గేర్లు వేస్తుంటే డ్రైవింగ్లో కూడా మనకి ఎలాంటి సౌండ్ కానీ ఎలాంటి ఏ ప్రాబ్లం కూడా లేదు. సో ఇక్కడైతే మనకి ఎక్స్ట్రా ఆర్మ్రెస్ట్ కూడా వీళ్ళు ఫిట్ చేయించి పెట్టించారు ఆల్రెడీ. ఒకసారి ఈ కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూపెడుతున్నాను మీకు. కనెక్టివిటీ పార్ట్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. కనెక్టివిటీ పార్ట్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు, షోరూమ్ మార్కింగ్స్తో ఉంది. మళ్ళీ కూడా అదే విషయం చెప్తున్నాను మీకు. ఇంజన్లో కూడా అన్ని రకాల పర్ఫెక్ట్ చెక్ చేయించాము, షోరూమ్ మార్కింగ్స్తో ఉంది. మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ కూడా మనకైతే ఒక 20 నుంచి 24 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. రూఫ్ కూడా ఇప్పటివరకు ఎలాంటి డ్రై క్లీనింగ్ జరగలేదు. షోరూమ్తో వచ్చిన కవర్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఈ వెనకాల సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. 4 డోర్లకు కూడా 4 డోర్లు పవర్ విండోస్ అయితే రావడం జరుగుతుంది. ఈ కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూసుకోండి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా కూడా మళ్ళీ డెలివరీ టైంలో మీకు మాకు ఎలాంటి మనస్పర్ధలు రాకుండా క్లియర్గా మీకైతే వీడియో చేయడం జరుగుతుంది. ఇంత సో ఎందుకు పెడుతున్నారా బాబు అని చాలామంది అంటారు, బట్ చూపెట్టాలి క్లియర్గా. మళ్ళీ అక్కడికి వచ్చినాక మనస్పర్ధలు ఉండదు కాబట్టి క్లియర్గా అండర్ బాడీ 4 సైడ్ నుంచి అండర్ బాడీ కూడా ఇంజన్ సైడ్, ఫ్రంట్ సైడ్ అన్ని రకాలుగా మీకైతే క్లియర్ చూపెడుతున్నాను. 4 డోర్లకి 4 డోర్లు పవర్ విండోస్ ఉంటాయి, అన్ని రకాల వర్కింగ్స్లో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఇది మన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వ్యూ కూడా మన రైట్ వ్యూ మిర్రర్స్ కూడా లోపల నుంచే మనమైతే మాన్యువల్గా
రొటేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇంజన్కి సంబంధించిన వ్యూ కూడా మీకు క్లియర్గా చూపెడతాను. సో ఇది ఈ కార్కి సంబంధించి ఇంజన్ సైడ్ నుంచి వ్యూ. మనకైతే మెయిన్ కార్కు సంబంధించింది అప్రాన్స్ ఇంపార్టెంట్. అప్రాన్స్ అన్ని రకాల పర్ఫెక్ట్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. మా దగ్గర కాకుండా వేరే మీరు ఎక్కడ ఉన్నా, కస్టమర్ దగ్గర ఉన్నా, కన్సల్టెంట్స్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మనకు మెయిన్ అప్రాన్స్ ఇంపార్టెంట్ అండి. అప్రాన్స్ పర్ఫెక్ట్. ఏదైనా చిన్న రిపేర్ అయినా లేకపోతే అప్రాన్స్ ఏమైనా ప్రాబ్లం అయినా మీరు ఆ కార్ అనేది ₹1,00,000 తక్కువ వచ్చినా మంచిదే. ఆ కార్ అయితే అప్రాన్స్ రిపేర్ అయిన కార్ అయితే కొనకండి. అది ఎప్పటికైనా ప్రాబ్లం వస్తున్న టైర్ అరగడం కానీ ఇంకేమైనా సస్పెన్షన్లో ప్రాబ్లం కానీ రావడం జరుగుతుంది. ఇది కారుకు సంబంధించిన ఇంజన్కి సంబంధించిన హెడ్. ఇది షోరూమ్ మార్కింగ్స్తో ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇంజన్ హెడ్ అయితే ఓపెన్ కాలేదు. షోరూమ్ సీలింగ్తో ఉంది ఇప్పటివరకు అయితే. మీకు క్లియర్ కట్ చూపెడుతున్నాం, షోరూమ్ మార్కింగ్ కూడా కనబడుతుంది మీకు. సో ఇది ఇంజన్కి సంబంధించిన హెడ్. మనకైతే బ్యానట్ పట్టి, నెక్స్ట్ ఏంటంటే బ్యానట్ పట్టి కూడా మనకైతే ఇప్పటివరకు అయితే రీప్లేస్ కాలేదు. బ్యానట్ కూడా మనకైతే కంప్లీట్గా షోరూమ్ నుంచి వచ్చిన బ్యానట్టే, ఎలాంటి రీప్లేస్మెంట్ జరగలేదు. ఎయిర్ బ్యాగ్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ సంబంధించిన ఇది ఒక ఐటమ్, ఇది పార్ట్. దీనికి కూడా మనకు క్లియర్గా నట్ బోల్ట్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఓపెన్ చేయలేదు. కూలెంట్ బాక్స్ కానివ్వండి, ఏసీకి సంబంధించిన పార్ట్స్ కానివ్వండి, ఎక్కడ కూడా ఎలాంటి పార్ట్ నట్ బోల్ట్ కూడా ఓపెన్ చేయలేదు. అన్ని రకాల పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మీతో వచ్చేటప్పుడు ఎవరైనా కూడా మెకానిక్ని తీసుకొని వచ్చి బండి చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. ఎలాంటి ఇబ్బంది మాకు లేదు. మీకు ఇది కారుకు సంబంధించి మనకైతే డ్రై షాఫ్ట్, లోయర్ ఆరం కూడా పర్ఫెక్ట్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ డ్రై షాఫ్ట్, లోయర్ ఆరం కూడా మనకు పర్ఫెక్ట్ ఉంది. ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. సో ఇది మొత్తానికైతే కార్కి సంబంధించి ఫుల్ టు ఫుల్ డీటెయిల్స్ మరొకసారి కూడా చెప్తున్నాను. 2016 మోడల్ మారుతి సుజుకి ఎస్-క్రాస్ సిగ్మా వేరియంట్ డీజిల్ వర్షను. ఫస్ట్ ఓనర్ కేవలం 71,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు. సో ఈ కార్ ఎవరికైనా మీకు కావాలనుకుంటే కేవలం టోకెన్ అమౌంట్ మాకు అడ్వాన్స్ చేస్తే మేమైతే కార్ అనేది మీకు హోమ్ డెలివరీ చేస్తామండి. ఒకవేళ ఈ కార్ అనేది మేము చెప్పిన విధంగా లేకపోయినా, మీకు నచ్చకపోయినా కూడా మీ టోకెన్ అమౌంట్ అనేది మీకు ఇమీడియట్గా బ్యాక్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కార్ల గురించి మీకైతే మళ్ళీ డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాం. ఇక వీడియో అయితే నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.